నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. తమిళనాడులోని తిరుపూర్ నుండి వెంకట్రామన్ గారి అద్భుత ఆరోగ్య ప్రాప్తి అనుభవమిది. నేను అధిక బరువు, కాలేయంలో కొవ్వు నిల్వలతో బాధపడ్డాను. సాధారణంగా జరిగే సంపూర్ణ ఆరోగ్య పరీక్షలో ఈ విషయం బయటపడింది. కాలేయ ఎంజైములు అసాధారణంగా ఉన్నందున రక్త పరీక్షలు, ఫైబ్రోస్కాన్ వంటి అనేక పరిశోధనలు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చే సూచింపబడ్డాయి. ఫైబ్రోస్కాన్ ఫలితాలు కూడా ఇంచుమించు సాధారణ స్థాయికి అటు ఇటుగా ఉన్నాయి. అందువల్ల డాక్టరు కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులతో బరువు తగ్గాలని సూచించారు. ఇవి ప్రస్తుత స్థితిలో ఎటువంటి మెరుగుదలకు దారి తీయకపోతే 1 నెల తర్వాత నేను కాలేయ బయాప్సీ చేయించుకోవలసి ఉంటుంది అని తెలిపారు. వైద్యులు బయాప్సీ గురించి మాట్లాడినప్పుడు నేను పూర్తిగా తల్లడిల్లిపోయాను. నిస్సహాయ స్థితిలో శ్రీ పరంజ్యోతి కల్కిని శరణు వేడాను. నేను సత్యలోక హోమాలలో శ్రీ పరంజ్యోతి కల్కిని నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కాలేయంలో కొవ్వు నిల్వలను కరిగించమని ప్రార్థించాను. శ్రీ పరంజ్యోతి కల్కి దైవానుగ్రహంతో నేను ఆహారంలో మార్పులు చేసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగాను. నెల చివరిలో నేను తిరిగి కాలేయ పనితీరు పరీక్ష చేయించుకున్నప్పుడు కాలేయ పనితీరు స్థాయిలు సాధారణంగా ఉన్నాయి అని నిర్ధారించారు. అంతేకాదు, నేను 10% కంటే ఎక్కువగా బరువు తగ్గాను. అద్భుతమైన ఈ ఆరోగ్యంలో పరిణామానికి శ్రీ పరంజ్యోతి కల్కికి అనంతకోటి ప్రణామాలు. వారి కరుణ, శుభాశీసులు నాపై కురిపించారు. అనంతకోటి ధన్యవాదాలు.